రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా టీచర్స్ మరియు పేరెంట్స్ ఆత్మీయ సమావేశంలో భాగంగా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు నిర్వహించిన మెగా టీచర్స్ మరియు పేరెంట్స్ ఆత్మీయ సమావేశంలో గురుజాల శాసనసభ్యులు ఎరపతిరెడ్డి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలని, అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అభిష్టం మేరకు వారు ఏం చదవాలి అనుకుంటున్నారో గ్రహించి విద్యార్థుల్ని ప్రోత్సహించాలని తల్లిదండ్రుల్ని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో పాఠశాలల్లో విద్యార్థులు తల్లిదండ్రులతోని ఒక ఆత్మీయ సమావేశం. దాంట్లో భాగస్వాములైన పిల్లల్ని భావి తరాల ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులు అదేవిధంగా గ్రామ పెద్దలు, దీంట్లో మన డాక్టర్స్ కూడా ఉన్నారు. పిల్లల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు చూసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేదానికి ఈరోజు ఒక స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం లాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రధాన ఉద్దేశం ప్రభుత్వం ఎడ్యుకేషన్ పట్ల తీసుకునే శ్రద్ధ, తీసుకునే జాగ్రత్తలు, పిల్లల్ని బాగా చదివించి వాళ్ళని ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి ఉపయోగపడేటట్లుగా చేయడమే ప్రభుత్వాల లక్ష్యం. అయితే ఒక మంచి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ లక్ష్యాలు ఎక్కువగా నెరవేరుతాయి. ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పారు ప్రధానమంత్రి గారు, దేశానికి రాజైన తల్లికి కొడుకే. అందుకనే మనకు సమాజంలో ముఖ్యంగా జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత తల్లి, తండ్రి, గురువు, దైవం. సమాజంలో తల్లిదండ్రుల తర్వాత, జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత భగవంతుడి కన్నా ముందు ఉండేది ఉపాధ్యాయులు, గురువు. అలాంటి గురువులు మరియు సమాజంలో పిల్లల్ని పైకి తీసుకురావడానికి, మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఆదేశాలు కష్టపడుతున్నారు. చాలా మంది పై స్థాయిలో ఉన్నవాళ్ళు ఫలాని వాళ్ళ వల్ల నేను వ్యాపారంలో పైకొచ్చానని చెప్పలేకపోవచ్చు, కానీ ఫలాని గురువు దగ్గర చదువుకొని ఇద్దరు ఓడయ్యానని చెప్పగలిగే పరిస్థితులు కంటే సమాజంలో చెప్పుకోవాలి. అదేవిధంగా డాక్టర్స్ ఈరోజు ఒక మనిషి ప్రాణాన్ని కాపాడే దాంట్లో కూడా డాక్టర్స్ మరి చాలా విలువైన పాత్ర పోషిస్తున్నారు. సో అందుకే నేను మీ తల్లిదండ్రులు కూడా, మీ అందరూ కూడా చెప్పేది ఉంటే బయటికి వెళ్ళి చదువుకొని దాన్ని డాబా కట్టిస్తున్నారు. పిల్లల పెళ్లిళ్ళు బాగా చేస్తా ఉన్నారు, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకని ఈ మార్పే మన ముఖ్యమంత్రి గారు కోరుకునేది. అందుకని దీనిలో భాగంగానే ఈరోజు మళ్ళీ మీరు కూడా ఇంకొక మరి డాక్టర్ అవుతారా, లేకపోతే మీరు పోలీస్ అవుతారా, కలెక్టర్ అవుతారా, ఎస్పీ అవుతారా, ఏమైనా కావాలి. ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని మీరు ఏర్పరచుకోవాలి. ఆ లక్ష్యాలు ముందుకెళ్తే ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క మీ అందరు చిన్నారు ఇప్పటి నుంచి లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే మీ తల్లిదండ్రులు కూలికి పోయి మిమ్మల్ని చదివేయచ్చు, చిన్న చిన్న వ్యాపారం చేసి చదివేయచ్చు, చిన్న చిన్న బడ్డీ కొట్టి పెట్టి చదివేయచ్చు. చాలా మంది పెద్దవాళ్ళు కూడా చాలా మంది చెప్తారు. చాలా మంది కలెక్టర్లు, చాలా మంది ఐపీఎస్ అధికారులు నేను చూశారు. మా తల్లి కూలికి వెళ్ళేది, మా తండ్రి కూలికి వెళ్ళేవాడు, మా తండ్రి చిన్న బడ్డీ కొట్టి పెట్టుకునేవాడు. పెద్ద స్థాయిలో ఉన్న తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడి చదివించారో చెప్పగలిగే పరిస్థితి మీకు కూడా రావాలి. ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలంటే మీరు లక్ష్యం ఏర్పరచుకోవాలి. అదే నేను మీకు అందరికీ కూడా చెప్తాయి. అబ్దుల్ కలాం గారు చెప్పారు, మీరు కళలు కనండి, ఆ కళల్ని నిజం చేసుకోవడానికి లక్ష్యం ఏర్పరచుకొని కష్టపడి ముందుకు నడవండి అని అబ్దుల్ కలాం గారి స్ఫూర్తిని మీరు పాటించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, చిన్నారులందరూ కూడా ఆశీస్సులు అందజేస్తూ, తల్లిదండ్రులకి నమస్కారాలు అందజేస్తూ
మరి టీచర్స్ కూడా అందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా డాక్టర్ టీచర్ రావు అందరికీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ